అండ్ ఈ మధ్య పీరియడ్స్‌లో పెయిన్ ఎక్కువ ఉంటే గనక వాళ్ళకి కూడా ఇన్‌ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యూచర్‌లో అంటున్నారు. ఎట్లా లింక్ అది? సో, నార్మల్‌గా మెన్స్ట్రుయేషన్‌లో హ్మ్. పెయిన్ ఉండడము, అంటే మైల్డ్ పెయిన్, బేరబుల్ పెయిన్ హ్మ్. ఉండడము ఈజ్ వెరీ నార్మల్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే. సో, ఒక మెన్స్ట్రువల్ సైకిల్‌లో పెయిన్ ఉంది అనంటే ఇట్ ఇండికేట్స్ దట్ దే ఆర్ ఓవులేటింగ్. ఓకే. ఓకే. హ్మ్. కానీ సివియర్ పెయిన్ ఉండడం అనేది హ్మ్. ఇట్ ఈస్ కన్సర్న్. కొంతమందికి అసలు భరించలేరు. యెస్. అదే. టాబ్లెట్ ఆ వేసుకుంటారు. సివియర్ పెయిన్, ఆ! అన్‌బేరబుల్ పెయిన్ ఉన్న ఆ! వాళ్ళు వీ హావ్ టు గో ఫర్ కన్సల్టేషన్. ఓకే. సో, ఎందుకు అనంటే దెర్ ఈస్ వన్ కండిషన్ కాల్డ్ ఎండోమెట్రియోసిస్. సో, ఈ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్‌లో వీళ్ళకి భరించలేనంత పెయిన్ ఉంటుంది. సివియర్ పెయిన్ ఉంటుంది. సివియర్ క్రాంప్స్ ఉంటాయి. 2, 3 టాబ్లెట్స్ వేసుకున్నా గూడా తగ్గదు. సో, ఈ కండిషన్‌లో మనకి ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మరి దీనికి ట్రీట్మెంట్ ముందుగానే చేయించుకోవడానికి ఉంటుందా? ఉంటుందండి. సో, వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి సేమ్ థింగ్. దీంట్లో ఎండోమెట్రియోసిస్‌లో గూడా మనకి ఎగ్ యొక్క క్వాలిటీ తగ్గడము, గర్భసంచి ఇంప్లాంటేషన్ సైట్ ఎఫెక్ట్ అవ్వడము అనేది జరుగుతుంది. సో, వీళ్ళు ఎర్లీగా ప్లాన్ జేసుకోవాలి ప్రెగ్నెన్సీ అనేది. ఓహ్! సో, దీంట్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి మనకి. ఎర్లీ స్టేజ్, లేట్ స్టేజ్ అని. సో, ఎర్లీ స్టేజ్ వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్‌తో కన్సీవ్ అయిపోతారు. ఈ లేట్ స్టేజ్ వాళ్ళకి మళ్ళీ మనము పెద్దగా ట్రీట్మెంట్ చేయాల్సొస్తుంది.